శేషురా ఈ కార్యక్రమం అర్థం చేయవలసిందిగా మన కాంట్రాక్ట్ అధ్యక్షుల తరఫున మన శేషుడు తెలుస్తున్నాం. హలో చెప్పు. అనుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న కార్యక్రమం మీరు ఇచ్చేసినట్టయితే మాకు చాలా సంతోషం మేడం గారు. థ్యాంక్ యూ మేడం. సమస్య చెప్పబ్బా. జిల్లా నియమించుకోగానే మనకి దాదాపు మీకు ఇక్కడ తెలీదు, ఒక నెల 2 నెలలు బట్టి మేడం గారు సెలవులనే లేదు, ఏమీ లేదు, మాతో పరిగెడుతూ అందరికీ మేము ఫోన్ చేస్తున్నాం. పొజిషన్ ఐడి కోసం ఎన్ని తిప్పలు పడ్డారో మీ అందరూ కూడా తెలుసు. అవన్నీ సాధించి ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి మేడం గారు చేసే కృషి చాలా గొప్పది. ఒక్కసారి మెడికల్ ఉద్యోగుల ఐక్యత, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్యత, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్యత, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్యత అందించిన వాటి వల్ల మనం ఈ రోజు ముందడుగు వేసి సహాయ పద్ధతులు కూడా అందించి ధన్యవాదాలండి. జిందాబాద్ ఏపీఎన్ జీవన్స్ అసోసియేషన్. 84 మంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫార్మసిస్టులు అందరినీ కూడా మరి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ కృషి ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో అదేవిధంగా ఈ విధంగా ఈ యొక్క ఆర్డర్స్ రావడానికి కూడా గతంలో ఇందులో ఉందని కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం, మరి మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ముందే కుటుంబ సభ్యులతోటి మరి జరుపుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్యత, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్యత. ముఖ్యమంత్రి గారికి కాంట్రాక్ట్ జీవితాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రెగ్యులర్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముందు ఈయన Thank you, CM sir. 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 అమర్ అమరేంద్ర Thank you, CM sir. 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 నరేంద్ర గారు Thank you, CM sir. 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 అమర్ భాయ్ ఇలారా Thank you, CM sir. అమర్ భాయ్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. నా పేరు రామారావు, ఉమ్మడి ఎన్జిఓ సంఘ కార్యదర్శి. ఈ రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో 21 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అనే రక్కసి బారిన పడి నలిగిపోతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితంలో వెలుగులు నింపిన రోజు ఈ రోజున. ఈ వెలుగులు ఈ రోజున ఎలాంటివి అంటే కనుక సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఇది జీవితంలో ఒకసారి వచ్చే వెలుగు. ఇది 20 ఏళ్ల మట్టి వాళ్ళు టయానికి జీతానికి రాక, ఉద్యోగ భద్రత లేక, ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ కనీసం వారికి చనిపోతే ఫినరల్ ఛార్జెస్ కూడా ఇవ్వని రోజులు ఉన్నాయి గతంలో. ఇప్పుడు అవి కూడా వచ్చినాయి. ఇటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఉద్యోగుల జీవితంలో ఆనందకరమైన రోజులు. ఈ రోజున
ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకి 200 మందికి పైనే వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ శర్మిష్ఠ గారు పారదర్శకంగా పబ్లిక్లో మన ఆఫీస్ ఆడిటోరియం కాకుండా గదుల్లో కాకుండా బయట పారదర్శకంగా ఇచ్చారు. వారికి కూడా ఏపీఎన్జిఓ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చెప్పినా సరే తక్కువ అని చెప్పేసి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ రోజున వారు చేసింది చిన్న విషయం కాదు, వారి దృష్టిలో చిన్న విషయం కానీ మా జీవితంలో అతి పెద్ద విషయం. ఈ రోజున ఉద్యోగులు ఎంతో కాలం బట్టి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. అయినా సరే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో వారందరినీ ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ కింద 2014 ముందు అపాయింట్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఈ రోజున అసెంబ్లీలో చట్టం చేసి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసి ఈ రోజున మా అందరినీ రెగ్యులర్ చేయడం, మా ఉద్యోగులందరినీ ఉద్యోగ సంఘ నాయకులుగా సాటి ఉద్యోగులుగా వాళ్ళందరూ బాధలు చూసిన వ్యక్తిగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను. వీరు ఒకప్పుడు రెగ్యులర్ చేయమని చెప్పేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆత్మహత్యలు కూడా ప్రయత్నించిన రోజులు ఉన్నాయి. చేసి విసిగిపోయి వేసారిపోయి మాకు అవదురా మా జీవితాలు ఇంతే అనుకున్న టైంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీరిని రెగ్యులర్ చేయడం మర్చిపోలేని విషయం. ఇది సుదినం, శుభదినం. అందరికీ మరొక్కసారి అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రెగ్యులర్ అయిన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హెల్త్ అసిస్టెంట్ టీనర్ సభరం పనిచేస్తున్నానండి. మరి 2003లో మేము కాంట్రాక్ట్ బేసిక్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేసిక్ లేదు. మరి మహానుభావులు వచ్చిన దగ్గర నుంచి 2003లో కాంట్రాక్ట్ వ్యవస్థ పెట్టి మరి 40 సార్లు జీతాలతో మరి దరిదాపు 20 సంవత్సరాలు మేము కొట్టుమిట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పోనీ కాంట్రాక్ట్ వ్యవస్థలో జాయిన్ అయ్యి మరి సాఫీగా సాగుతున్న తరుణంలో మళ్ళీ ఎఫ్టీఏ డిఏలు మొత్తాన్ని కట్ చేసి మళ్ళీ కన్సాలిడేట్ పేలో పెట్టి మరింతగా మమ్మల్ని అధపదాలకు దొక్కిన గవర్నమెంట్లో నుంచి మరి ఈరోజు మా బాధలన్నీ కూడా సాధక బాధలన్నీ తీర్చడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఎప్పుడైతే ఆ మాట ఇచ్చారో ఖచ్చితంగా కాంట్రాక్టర్లను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు అందరినీ కూడా మరి రెగ్యులర్ చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మా అందరి కుటుంబాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారికి అన్ని కుటుంబాల తరఫున వారికి మరి చల్లని దీవెనలు మంచి ఆరోగ్యాలు ప్రసాదించే దేవుడు మరలా ముఖ్యమంత్రి అయి పేదవాళ్ళకి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రెగ్యులర్ వ్యవస్థ కోసం కష్టపడిన యూనియన్ నాయకులకి మరి ఈరోజు ఎంతో శ్రమ కోర్చి మరి ఇక్కడ మా అందరి కోసం వేచి మా అందరికి మంచి రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి డిఎండిహెచ్ఓ మేడం గారు అందరికి కూడా మా నమస్కారాలు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు కె నాగమణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా చైర్పర్సన్. అలాగే ఇప్పుడు ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో డిఎండిహెచ్ఓ గారు ఆధ్వర్యంలో కాంట్రాక్టు వారికి రెగ్యులర్ ఆర్డర్స్ ఇవ్వడం చాలా ఆనందదాయకము, సంతోషదాయకము. ఎన్నో సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలతోటి ఇంకా నిరాశ నిస్పృహలతో ఉన్న సమయంలో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఎవరో ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితిలో వీళ్ళు ఇంకా మాకు రెగ్యులర్ అవ్వదు, మా బతుకులు ఇంతే, మేము ఇంతే అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా వాళ్ళకి రెగ్యులర్ అవ్వడానికి వారికి ఎంతగానో కృషి చేశారు, ధైర్యం సాహసం చేశారు. మడమ తిప్పని అనే ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానాన్ని వీళ్ళ పట్ల నెరవేర్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉన్నారు. మహిళలు తర్వాత మగవారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సంతోషం సమయంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవిందరావు. ఇక్కడ మలేరియా సెక్షన్లో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అనేక ముఖ్యమంత్రులు మారారు, కానీ మన ముఖ్యమంత్రి, మన ప్రీతి ముఖ్యమంత్రి మా వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రేమ చూపించి, దయ చూపించి మరి వాళ్ళందరి జీవితాల్లో గొప్ప వెలుగు నింపారు. వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందువల్లంటే పాదయాత్ర ఇచ్చినటువంటి హామీ ప్రకారము మీ అందరికీ రెగ్యులర్ చేస్తారని దామాస పాత్రలను ప్రకటన జరిగింది. ఆ ప్రకారమే మరి మా వైద్య ఆరోగ్యం గుర్తుంచుకొని మా వైద్య ఆరోగ్య దాదాపుగా 5,000 మందికి మరి రెగ్యులర్ చేసినట్టు మాకు తెలిసింది. కాబట్టి వారికి వైద్య ఆరోగ్య శాఖ మరో ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఎందువల్లంటే వాళ్ళ జీవితాంతం కాంట్రాక్ట్లో మగ్గిపోతున్నాం. చనిపోయిన వారికి ఉద్యోగ భద్రత లేదు. అలాగే స్కేల్స్ ఉద్యోగంలో జీతాల పెరుగుదల లేదు. అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఇట్లా దయ చూపించి రెగ్యులర్ చేశారు. ఇక్కడ నుండి రేపు ఏప్రిల్ 1 తారీఖు నుండి వాళ్ళు రెగ్యులర్గా ఉద్యోగం పరిగణించబడతారు. డిఏలు వస్తాయి, మరి ఇంక్రిమెంట్లు వస్తుంటాయి, సరెండర్లు వస్తుంటాయి, గ్రాట్యుటీ వస్తుంటాయి, అన్ని రకాల సదుపాయాలు వాళ్ళు పొందుతారు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖకి అనేకమైన సౌకర్యం కల్పిస్తున్నారు. మరి మా ఏలూరు జిల్లాకి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు చేపట్టినందుకు మరి ముఖ్యమంత్రి గారికి వైద్య శాఖ తరఫున మరి మెడికల్ ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు విజయవర్ధన్ బాబు భట్టు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున స్టేట్ కన్వీనర్గా, అలాగే ఐఎన్టీసీ 3194, అలాగే ఏపీజే తరఫున రాష్ట్ర కన్వీనర్గా కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున సుదీర్ఘ పోరాటం 22 సంవత్సరాలు 13 జిల్లాల్లో తిరిగి అనేక ఉద్యమాలు చేసి ఉన్నాం. 22 సంవత్సరాల బానిస సంఖ్యలు గత 5 మంది ముఖ్యమంత్రులు చేయని సాహసాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాకు ఒక వరంగా భావించి మేము కలగా అనుకున్నది జరుగుద్దా అని ఆశించని దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా, జననేతగా మా హృదయాల్లో ఉన్నారు. అలాగే ఆయన బైబిల్, భగవద్గీత, ఖురాన్ సాక్షిగా మిమ్మల్ని నేను మేనిఫెస్టో హామీ ఇచ్చిన ప్రకారం రెగ్యులర్ చేస్తాను. అలాగే మాట తప్పకోకుండా మా బతుకుల్లో, మా కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా కొంతమంది 1207 అనే పేరుని కానీ 650 మంది స్టేట్లో ఇంకా రెగ్యులర్ అవ్వాల్సి ఉంది. వాళ్ళకు కూడా ఈ వరాన్ని ప్రసాదించాలని, ఇంకా మున్ముందు ఆయనే మాకు ముఖ్యమంత్రిగా ఉండి మాకు కావాల్సిన వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ప్రక్షాళన మరొకసారి గావించి మేము ఇది ఒక కళ, బతికుండగా మేము రెగ్యులర్ అవుతామన్న కళని ఆశను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇరగవరం పిహెచ్సి 2002లో నేను డిఎస్సి రాసాం సార్. అప్పటి నుంచి ఈ 2024 వరకు కాంట్రాక్ట్లోనే పనిచేస్తున్నాం సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వచ్చి మా జీవితాల్లో వెలుగు నింపారు సార్. మాకు చాలా ఆనందం సార్, అసలు చెప్పుకోలేని ఆనందం సార్. ఆనంద బాష్పాలు కూడా మేము చెప్పడానికి కూడా ఇది అవ్వట్లేదు సార్. మళ్ళీ ఆయనే రావాలండి మా జీవితాల్లో. ఇంకా కొంచెం రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా కానీ మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. పెన్షన్ కూడా మాకు ఈ ఆనందంలో రిటైర్డ్ అయినా సరే పెన్షన్ ఇచ్చే విధానం మాకు అనుగ్రహిస్తారని ఆయన నిజంగా చాలా ఆనందం సార్. మాకు మేల్స్ ఉన్నారండి, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇదే జీతం మీద, ఇదే ఉద్యోగం మీద ఆధారపడి భార్య బిడ్డలు పెంచుకుంటూ, ఇంట్లో బిడ్డలు పెంచుకుంటూ, చదివించుకుంటూ చాలా జీతాలతో చాలా ఇబ్బందులు పడ్డాం సార్. 21 సంవత్సరం సార్ మేము వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా జీవితానికి మాకు అన్నం పెట్టారు సార్. నిజంగా మేము చెప్పలేని ఆనందం సార్. మాకైతే అసలు ఎవరు చేయలేని ఈ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. మాకు ఇప్పుడు ఈరోజు 11/3/2024 ఏలూరు జిల్లా డిఎంఎడ్హెచ్ ఆఫీసులో డిఎంఎడ్హెచ్ఓ గారు, కలెక్టర్ గారి చేతుల మీదగా మాకు పర్మనెంట్ పత్రాలు అందజేశారండి. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు అండి. తినటానికి లేక 3500 రూపాయల జీతంతో బ్రతికాం సార్. మేము పిల్లలను పోషించుకోలేక, ఒక పూట తిని ఒక పూట లేక, ఛార్జీకి డబ్బులు లేక, రెంట్లు కట్టుకోవటానికి లేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఇప్పుడైతే మాకు చాలా ఆనందం సార్. మళ్ళీ ఎన్ని తరాలైనా ఆయనే సీఎంగా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా జీవితాల్లో చాలా ఆనందం సార్. వెలుగు నింపారండి. మా చీకటి జీవితాలు సార్ మావి. ఇప్పుడు వరకు 21 సంవత్సరం కూడా చీకటి జీవితాలే సార్. వెలుగు నింపారండి. చాలా సంతోషం సార్. జై అయిందండి.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ మమ్మల్ని పర్మనెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా కష్ట నష్టాల్లో ఉండి కూడా మాకు ఈ జగన్ గారు హామీ ఇస్తారని నమ్మకంతో ఉండి ఇప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టినందుకు చాలా సంతోషం అండి. ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మా కుటుంబం తరఫున, మా అందరి తరఫున. థ్యాంక్ యూ అండి. జై జగన్. లక్ష్మి అండి నా పేరు. నేను మాధవరం పిహెచ్సిలో చేస్తున్నాను. 2002లో ఎగ్జామ్ రాసి 2003లో ఉద్యోగం తీసుకొని కాంట్రాక్ట్ బేసిస్లో ఎన్నో కష్టాలు పడి 21 సంవత్సరాలుగా ఉండి ఇప్పుడు జగనన్న ఆధ్వర్యంలో రెగ్యులర్ అయ్యాము రెగ్యులర్. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే మాకు పెన్షన్ వచ్చే విధానం కూడా చూడమని ఆయన కోరుతున్నాను. అదే మేము రేలింగ్ పిఎస్సి అండి. నా పేరు కే బేబీ సరోజిని. మేము 2002లో డిఎస్సి రాసి 2003లో అపాయింట్మెంట్ తీసుకుని కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తామండి. కానీ చాలా తక్కువ జీతంతో 20 సంవత్సరాలు పనిచేస్తామండి. ఈ వరకు చెప్పాలంటే చాలా శ్రమలు అనుభవించాము. చాలని జీతంతో పిల్లల్ని పోషించుకుంటూ ఇంటి రెంట్లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేదండి. 15 సంవత్సరాలు 5,000 జీతంతో 5,000 జీతం ఇచ్చారండి మాకు. ఆ తక్కువ జీతంతో మేము ఎంతో వర్క్ చేసి ప్రజలకు సేవలు అందించాము. కానీ మేము అప్పుడు కూడా మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చేయలేదు ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుని ఈ రోజున మమ్మల్ని ఈ స్థితిలో సంతోషంతో ఉంచారు. మాకు పర్మనెంట్ ఆర్డర్లు కూడా ఇప్పించారు ఆయన. మరి ఈ కష్టాల్లో మాకు ఎంతగానో మమ్మల్ని ఓదార్పుగాను మమ్మల్ని ఎంతగానో సేదకు తీర్చినట్టు ఆయనకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి మాకు పెన్షన్ కూడా రావాలని, మాకు పెన్షన్ స్కీమ్ కూడా ఇస్తే మేము ఇంకా ఎంతో ఆనందిస్తాము. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ఏమీ దాచుకోవడానికి కూడా మాకు ఏమీ లేదు. ఎందుకంటే దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మాకు పెన్షన్ కూడా రావాలని ఆయన్ని వేడుకుంటున్నాము. థ్యాంక్స్ జగనన్న. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.